ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ భయమేస్తుందమ్మా. అమ్మా, రేపు మా లెక్కల టీచర్ 10వ ఎక్కం వరకు అప్పచెప్పాలని చెప్పారు అని స్కూల్ నుంచి వస్తూనే వాళ్ళమ్మ విజయతో చెప్పాడు వరుణ్. అలాగే చిన్నా, ముందు వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కునిరా, పాలు తాగేసి చదవడం మొదలుపెట్టొచ్చు. శ్రద్ధగా చదివితే అవే వచ్చేస్తాయి అందామే. వరుణ్ ప్రతి విషయానికి కంగారు పడతాడు. నిద్రలోనూ పదే పదే గుర్తుచేసుకుని ఉలిక్కిపడతాడు. బాగా చదివినా టీచర్ అడిగినప్పుడు చెప్పలేకపోతున్నానమ్మా, అస్సలు గుర్తు రావడం లేదు అన్నాడు వరుణ్. భయం తగ్గించుకో చిన్నా, భయపడితే వచ్చినవి కూడా మర్చిపోతాం చెప్పింది విజయ. కాసేపటికి అన్నీ చదివేశాను, ఇప్పుడు నేను చెబుతాను, కరెక్ట్నే చెబుతున్నానో లేదో చూడమ్మా అన్నాడా అబ్బాయి. 2వ ఎక్కం నుంచి వరసగా చదువుతున్నాడు. మధ్యలో ఒక్కసారి తడబడ్డాడు అంతే. ఆ భయంతో తర్వాతవి కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. అప్పుడు, నాన్నా, నీకు అన్నీ వచ్చాయి, కాని తప్పు చెబుతున్నానేమో అనే కంగారు నీలో ఎక్కువైంది. దాంతో తడబడుతున్నావు, అది తగ్గించుకుంటే చాలు అంది వాళ్ళమ్మ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత చదివినా రేపు పరీక్ష అంటే ఈరోజునుంచే భయమేస్తుందమ్మా చెప్పాడా అబ్బాయి. భయం, ఒత్తిడి తగ్గాలంటే ఉదయం లేవగానే కాసేపు ధ్యానం చేయాలి, దాంతో ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది అంది విజయ. మా టీచర్ కూడా యోగా చేయమని చెప్పారమ్మా అన్నాడు వరుణ్. అయితే రేపటినుంచే యోగా చేయడం మొదలుపెడతావా మరి అడిగింది అమ్మా. తప్పకుండా చేస్తానమ్మా బదులిచ్చాడు వరుణ్. అలా ప్రతిరోజూ ఉదయాన్నే ధ్యానం చేయడం ప్రారంభించి మెల్లగా తన ఒత్తిడిని తగ్గించుకోసాగాడు వరుణ్. అంతేకాకుండా తన స్నేహితులకు కూడా యోగా చేయమని చెప్పాడు.